దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము ఆరాధన వర్తమానంగా నేను ఎంచుకున్న భాగం రూతు గ్రంథం నుండి మనం ధ్యానం చేద్దాం ఈరోజు. రూతు గ్రంథం చాలామంది ఇది అత్తా కోడల కథ మాత్రమే అనుకుంటారు, లేదంటే రూతు బోయాజుల కథ మాత్రమే అనుకుంటారు. కానీ దేవుడు ఈ రూతు గ్రంథంలో తన రక్షణ ప్రణాళిక గురించి చాలా విషయాలు చాలా మర్మంగా ఇందులో పొందుకొచ్చున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ రూతు గ్రంథం మనందరికీ ఒక హెచ్చరికగా, ఒక పాఠంగా కూడా మనకి ఇందులో ఈ రూతు గ్రంథం మనకు అందించున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఈ మనుషుడు ఏం చేశాడంటే, దేవుని వాగ్దాన భూమిలో కరువు వచ్చిందని చెప్పి దేవుని మీద ఆధారపడకుండా ఆయన మోయాబు దేశానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఏ మనుషుడైనా సరే దేవుని సహవాసం వదిలిపెట్టి, దేవుని సన్నిధి వదిలిపెట్టి లోక సంబంధమైన సహాయం కొరకు వెళ్తారో వారు ఆత్మీయంగా పతనమవుతారు. వారు ఎంతో నష్టాన్ని చవి చూస్తాడని చెప్పి దేవుడు ఇది పాఠంగా ఉండాలని చెప్పి మనకి ఇక్కడ పొందుపరుస్తున్నాడు. ఈ మనుషుడు బెత్లెహేం నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు. బెత్లెహేం అంటే రొట్టెలీలు లేక దేవుని సహవాసం, దేవుని ప్రజలు, దేవుని పట్టణం. కనుక ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కరువు వచ్చిందని చెప్పి దేవుని మీద ఆధారపడకుండా మోయాబు దేశం అంటే శపించబడిన దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఆ ఒక్క మనుషుడు అనే పదం మనం చూసినట్లయితే ఈ మనుషుడు మనందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. ఈ మనుషుడు మనందరికీ ఒక పాఠం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే 2వ వచనంలో వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ మనుషుని పేరు ఎలీమెలుకు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎలీమెలుకు అంటే ఏంటంటే, ఈ ఎలీమెలుకు అనే ఆ మాట మన మొదటి వచనం దేవుడు చెప్పచ్చు. కానీ ఈ రూతు గ్రంథం మనందరికీ పాఠంగా ఉండాలి. ఇందులో ఉన్న సారాంశం మనందరికీ మనం ఇందులో నేర్చుకొని మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎలీమెలుకు అంటే ఏంటంటే, నా దేవుడే నా రాజు అని అర్థం. పేరు గంభీరంగా ఉంది, పేరులో రాజరికాన్ని మోస్తున్నాడు. కానీ ఎప్పుడైతే శ్రమలు వచ్చిందో లేకపోతే కరువు వచ్చిందో ఆ దేవుని మీద ఆధారపడకుండా మోయాబు దేశానికి వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ ఎలీమెలుకు తన జీవితంలో పొందిన ఘోర వైఫల్యం మనకు పాఠంగా ఉండాలని చెప్పి దేవుడి రూతు గ్రంథాన్ని అందించున్నాడు. అయితే ఎలీమెలుకు చనిపోయాడు, 2 కుమారులు చనిపోయాడు. ఆ కుటుంబంలో పురుషులు లేకుండా అయిపోయింది. భవిష్యత్తు లేదు, దిక్కు లేదు. ఆ నయోమి మిగిలిపోయింది. 2 కోడళ్ళు, 3 విధవరాలుగా మిగిలిపోయారు. కనుక మరి ఇక్కడ గమనిస్తే మొదటి వచనంలో కాపురం ఉన్నటికి వెళ్ళినని చెప్పింది. 2వ వచనం వచ్చేసరికల్లా కాపురం ఉండిరి అని చెప్పి అంటున్నాడు. అంటే చాలా త్వరగా సెటిల్ అయిపోయారు. కరువు అయినాక తిరిగి వద్దామని ఆలోచన లేదు. కరువు వచ్చిందని చెప్పి వెళ్ళారు. ఆ లోకంలో అంటే మోయాబు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఆ లోకంలో వాళ్ళు స్థిరపడిపోయినట్టుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే దేవుడు 5 వచనాల్లో చాలా చక్కగా నయోమి కుటుంబంలో జరిగిన నష్టం చాలా చక్కగా 5 వచనాలు ముగించేసి 6వ వచనం నుండి ఆ కుటుంబాన్ని ఏ విధంగా తిరిగి నిలబెడుతున్నాడు, ఆ కుటుంబాన్ని ఏ విధంగా పునరుద్ధరించాడు అనే విషయాన్ని చాలా చక్కగా దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు అసలైన అంశంలోకి వెళ్దాము. 6వ వచనం చదవండి ఎవరైనా. మన దేవుడు దర్శించేవాడని చెప్పి ఈరోజు మనం స్తుతించాలండి, ఆరాధించాలి. దేవుడు దర్శించేవాడు. దేవుడు దర్శించేవాడు అంటే దేవుడు ఏదో కనపడి వెళ్ళిపోవటం కాదు, 4 మాటలు చెప్పి ప్రత్యక్షంగా వెళ్ళిపోవటం కాదు. కానీ దేవుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదం అనుగ్రహించడానికి, ఏదో ఒక దీవెన అనుగ్రహించడానికి, మన స్థితిగతులు మార్చడానికి ఆయన దర్శించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఆహారం ఇవ్వటానికి, బెత్లెహేం ప్రజలు కరువులో ఉన్నారు. ఆ కరువులో ఉన్న ప్రజలకు ఆయన ఆహారం ఇవ్వటానికి దేవుడు దర్శించేవాడుగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం దేవుడు దర్శించేవాడని చెప్పి మనం ఆలోచించాలి, మనం ధ్యానించాలి, ఆరాధించాలి. మోషేతో కూడా ఏమంటాడు దేవుడు, ఇదిగో నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారు పడుతున్న ఆ దాసత్వం కానీ ఆ శ్రమ కానీ మొత్తం చూస్తున్నాను. కనుక నేను వారిని విడిపించడానికి నేను దిగి వచ్చానని చెప్పి మోషేతో అంటాడు. కనుక నువ్వు వెళ్ళి నా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నేను నీకు దర్శనం అయ్యానని విషయాన్ని వారికి చెప్పు అని చెప్పి మోషేతో కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. అంటే మన దేవుడు ఏంటంటే ఒక ప్రణాళికతో ఆయన మనం దర్శించేవాడుగా ఉంటాడు. ఆ ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించడానికి ఆనాడు దర్శించాడు. ఇక్కడ బెత్లెహేం ప్రజలకు ఏంటంటే ఆహారం ఇచ్చడానికి ఆయన దర్శించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఒక పేజీ పక్క తిప్పితే మనం మొదటి సమయాల గ్రంథంకి వస్తాం. 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెహోవా హన్నాను దర్శించాడు, ఆమె గర్భవతి అయింది. అంటే హన్నా ఎన్నో సంవత్సరాలు వేదనతో ఉంది, ఎన్నో దుఃఖదినములు ఆమె గడిపింది. కనుక దేవుడు దర్శింపగా ఆమె గర్భవతి అయినట్లు మనం చూస్తున్నాం. అంటే ఒక ఆశీర్వాదం ఆయన ఇవ్వటానికి మనకి ఆయన దర్శించేవాడుగా ఉంటాడు. అంటే ఉన్న ఒక బాలుడిని ఆ మందిరానికి అప్పచెప్పేసింది. అది కూడా మనం చూడొచ్చు. మొదటి అధ్యాయంలో 20వ వచనం చూడండి, 19వ వచనం చూడండి చివరిన. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను, కనుక హన్నా గర్భం ధరించి అని చెప్పి చూస్తున్నాం. దేవుడు దర్శించాడు కనుక హన్నా గర్భం ధరించి అని చెప్పి అంటున్నాడు. సారాతో కూడా ఏమంటాడు, ఆదికాండం 21 మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో యెహోవా సారాను దర్శించును కనుక సారా గర్భవతి అయినట్లు మనం చూస్తున్నాం. మీకు విషయం చెప్పాలి, చాలామంది గర్భఫలం మనకు తెలుసు, వాక్యంలో గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అని చెప్పింది. చాలామంది ఏంటంటే గర్భఫలం అంటే అది భార్యాభర్తల ప్రమేయం అనుకుంటారు, లేదా భార్యాభర్తల ప్రయత్నం అనుకుంటారు. కానీ దేవుడు దర్శించాలండి. దేవుడు దర్శిస్తేనే
గర్భఫలం అందుతుంది మనకి. మన గూగుల్ మీట్లో కూడా ప్రార్థన మనలో చాలామందికి సిస్టర్స్కి గర్భఫలం గురించి ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా నా పర్సనల్ ప్లేస్లో చేస్తున్నాను. వారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడిని అడగండి. ఇదిగో ప్రభువా, మీరు కనుక నాకు బిడ్డని ఇస్తే ఆ బిడ్డని వాక్యంలో పెంచుతాను, నిన్ను ఆరాధించే బిడ్డగా నేను పెంచుతాను, దైవ భీతిలో దైవ భయంలో పెంచుతానని చెప్పి ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దర్శిస్తాడు. నేను ఈ మందిరంలోకి వచ్చిన చాలా ప్రారంభ దినాల్లో 2వసారో 3వసారో వచ్చాను. పాస్ట్ గారు ఒక వర్తమానం చెప్తున్నారు. ఆ వర్తమానంలో ఒక సాక్ష్యం చెప్పారు. 2 మాటలు చెప్పారు అంతే. తర్వాత ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఏంటంటే, దేవా నాకు ఒక కుమారుడు కావాలి, ఆ కుమారుడు ఏప్రిల్ 15వ తారీఖునే పుట్టాలని చెప్పి అన్నారు. ఆయన చెప్పేసి ప్రసంగంలోకి వెళ్ళిపోయారు. నేనేం కొత్త, నాకు తెలియదు ఇంతకీ పుట్టాడా లేడని నాకు ఆలోచన. పుట్టకపోతే ఆయన సాక్ష్యం ఎందుకు చెప్తారులే, వర్తమానం ఎందుకు చెప్తారని చెప్పి అనుకున్నాను. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించి ఉంటాడు అని చెప్పి అనుకున్నా. ఏప్రిల్ 13వ తారీఖున ఆయన అనుభూతి ఎలా ఉంది చెప్పలేదు. ఏప్రిల్ 14వ తారీఖున ఆయన అనుభూతి ఎలా ఉందో చెప్పలేదు. ఏప్రిల్ 15వ తారీఖున డేవిడ్ పుట్టినాక ఆ డేవిడ్ పుట్టారని చెప్పి సంతోషించారా, లేకపోతే దేవుడు నా జీవితంలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, ఆయన దర్శించాడని చెప్పి ఒక నిశ్చయిత దేవుడు తనకి ఇచ్చినప్పుడు ఆయన ఎంతగా స్తుతించారు అని ఈరోజు మనం ఆలోచన చేయాలి. అవునా? ఆయనకి వివాదమే దేవునికి ఒక మనవి పెట్టున్నారు. మధ్యలో పాస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ చేశారుగా. ఆమె ఎంత టెన్షన్ పడి ఉంటారు. ఈ బొడ్డోడు 14వ తారీఖున వస్తే, ఏప్రిల్ 16వ తారీఖున వస్తే ఎంత ఆందోళన చెంది ఉంటారు, ఎంత ప్రార్థన చేసుకుని ఉంటారు పాస్టర్ గారు. కనుక ఏంటంటే, దేవుడు మనం దర్శించేవాడు. దేవుడు మన కుటుంబాన్ని దర్శిస్తే కనుక ఒక ఆశీర్వాదం ఆయన మనం దర్శించేవాడుగా ఉంటాడు. కనుక ఈరోజు మనం దేవుడు దర్శించేవాడు అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి, ఆరాధించాలి. ఇంకొకటి చూద్దాం. లోకాసు వార్తకు రండి ఒకసారి. 7వ అధ్యాయంలో, లోకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, అయ్యూను అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ కుమారుడిని ఆ పాడి మీద తీసుకెళ్తుంటారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎదురవుతారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆ విధవరాలను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఆ పాడిని ముట్టినట్లు మనం అక్కడ చూస్తున్నాము. అప్పుడు చనిపోయిన ఆ చిన్నవాడు బ్రతికి లేచినట్టు మనం చూస్తున్నాము. ఆ సందర్భంలో చూడండి, ప్రజలు ఏం చేస్తారో 16 ఆ చనిపోయిన వాడు బ్రతికున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కృపను బట్టి ఆ చనిపోయిన వాడు బ్రతికాడు. కానీ అక్కడ మనం చూస్తే ప్రజలు ఏమని స్తుతించారు, ఏమని మహింపరిచారు? దేవుడు దర్శనం అనుగ్రహించాడని చెప్పి మహింపరిచారు. అంటే ఆ చనిపోయేవాడు బ్రతికాడు, అందరూ పట్టణం అంతా సంతోషించుంటుంది. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే, వారు నా దేవుడు మనకి దర్శనం అనుగ్రహించాడని చెప్పి స్తుతించారు. అంటే ఏంటంటే, మలాకీ నుండి మత్తయి సువార్త వరకు దాదాపు 400 సంవత్సరాలండి. దాని మౌనకాలం అని చెప్పి అంటారు. ఆ మౌనకాలంలో దేవుని స్వరం ఎక్కడ వినపడలేదు, ప్రవక్తలు లేరు, ఎవరు లేరు. ఓకే. ఆ సమయంలో యూదులు ఏం విశ్వసించేవారంటే, మరణంపై అధికారం కేవలం దేవుడికి మాత్రమే ఉంటుంది. కనుక దేవుడు మనల్ని దర్శించాడు. ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు ప్రభు ఆ చిన్నవాడిని బ్రతికించారో, దేవుడు మనల్ని దర్శించాడని చెప్పి వాళ్ళు మహింపచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం అనమాట. కనుక దేవుడు దర్శించేవాడని చెప్పి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి మిమ్మల్ని నన్ను కూడా దేవుడు దర్శించాడా? దర్శించితే మనకే దీవెనిచ్చాడు, ఆయన ఏ ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. చూడండి ఒకసారి లోకాసు వార్త 1వ అధ్యాయం 68వ వచనం. ఆయన మనల్ని దర్శించాడు. ఆయన దర్శింపగా మనకేం కలిగిందంటే, మనకు ఆశీర్వాదం, విమోచన, అంటే పాపక్షమాపణ. దేవుడు బెత్లెహేము ప్రజలను దర్శించాడు, ఆహారం ఇచ్చాడు. అన్నాన్ని దర్శించాడు, గర్భఫలం ఇచ్చాడు. సారాన్ని దర్శించాడు, గర్భఫలం ఇచ్చాడు. పాశుకాన్ని దర్శించాడు, గర్భఫలం ఇచ్చాడు. మనల్ని అందరినీ దర్శించి ఏమి ఇచ్చాడండి? విమోచన అనుగ్రహించాడు. ఆ కింద కూడా రక్షణ కలుగజేసినని చెప్పుంటుంది. కనుక మన దేవుడు గొప్పవాడు, మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఇవ్వడానికి మాత్రమే దర్శించేవాడు ఉంటాడని చెప్పి ఈరోజు స్తుతిద్దాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే, ఈ నయోమి ఇద్దరు కోడళ్ళు తిరిగి బెత్లెహేముకు వస్తూ ఉంటారు, తిరిగి ప్రయాణం అయిపోతుంటారు. ఆ మార్గ మధ్యంలో 14వ వచనంలో ఈ ఓర్ప ఏం చేస్తుందంటే విడిచి వెళ్ళిపోతుంది. అతన్ని ప్రేమిస్తుంది, అతన్ని వదిలి ఉండలేకపోతుంది. భావోద్వేగంతో కన్నీరు విడిచినట్టు మనం చూస్తున్నాము. కానీ ఏం చేసిందంటే, ఆ లోకం మోయాబు నుండి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది ఇంకా ఆకర్షిస్తుంది. తన జనుల యొద్దకు వెళ్ళింది, తర్వాత తన దేవుని యొద్దకు వెళ్ళింది అని చెప్పి 15వ వచనంలో మనం చూస్తున్నాం అనమాట. కనుక ఏంటంటే, చాలామంది దేవునితో ప్రయాణం చేస్తారు, దేవుని సహవాసానికి వస్తారు. కానీ ఎప్పుడైతే శ్రమలు వస్తాయో లేకపోతే సమస్యలు వస్తాయో దేవుని విడిచిపెట్టే వరకు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఓర్ప కూడా ఏంటంటే అదే విధంగా ఏంటంటే అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ రూతు మెట్టుకు ఒక మంచి తీర్మానం చేసుకొని నయోమితో ఏమంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, అంటే ఒక మంచి ఒప్పుకోలు అక్కడ రూతు ఇస్తుంది. ఒక మంచి సాక్ష్యం ఇచ్చి ఒక మంచి తీర్మానం తీసుకొని నయోమితో పాటు తిరిగి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే రూతు ఎలా రాగలిగిందండి? మహలోన్ చనిపోయాడు కాబట్టి రూతు వచ్చింది.
మహలోన్ చనిపోకపోతే వచ్చేదా? మోయాబు దేశంలో ఉండేది, వారు అక్కడ స్థిరపడిపోయారు. మహలోన్ చనిపోయాడు కాబట్టి రూతు నయోమితో పాటు బెత్లెహేంకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో కూడా ఏంటంటే ఆ మహలోన్ చనిపోవాలి. అంటే మహలోని ప్రాచీన స్వభావానికి, ప్రాచీన ఏమేమంటారు, ఆ నడవడిక కానీ, ఆ ప్రవర్తన కానీ, ఆ పాత జీవితాన్ని సమస్తం మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో ఆ మహలోని మనలో కూడా చనిపోతే అప్పుడు ఒక తీర్మానం చేసుకొని మనం ఎప్పుడైతే దేవుని వైపు అడుగులు వేస్తుంటామో దేవుడు సరైన విధంగా నడిపించేవాడుగా ఉంటాడు. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. మన సంయుక్త సిస్టర్ లాస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ప్రేయర్ జరిగింది. ఆ ప్రేయర్లో ఆమె ఒక సాక్ష్యం చెప్పారు, ఒక మాట చెప్పారు. ఆమె నాకు ఆ సాక్ష్యం వింటున్నప్పుడు నాకు ఈ సందర్భమే గుర్తొచ్చింది. ఆమె ఏమన్నారంటే, పార్వతీపురంలో ఉన్నారు, దేవుని పరిచయం చేశారు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పాత విగ్రహాలని, పాత పటాలం, ఏ పదం ఆడారు పటాలం నాకు అర్థం కాలేదు, ఆ విగ్రహాలు మొత్తం చెరువులో వేసేసి వీరందరూ సాలూరు వచ్చారు. మీ సాలూరు వచ్చాము, మా ఆత్మీయ ప్రయాణం స్టార్ట్ అయింది అని చెప్పి ఒక మంచి మాట చెప్పారు. ఎప్పుడైతే మనం ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తాం, ఆ పాత విగ్రహాలను, ఆ పాత పద్ధతులు మొత్తం సమస్తం మనం విడిచిపెట్టేసి ఒక తీర్మానం చేసుకుని దేవుని పట్ల ఒక విశ్వాసం కలిగి ఎప్పుడైతే తీర్మానం చేసుకొని మన అడుగులు వేస్తుంటామో దేవుడు సరైన సమయంలో సరైన ప్రదేశానికి నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి వీళ్ళిద్దరిని ఎక్కడ నడిపించాడో. మొదటి అధ్యాయం 22వ వచనం వచ్చేసరికల్లా యవలకోత ఆరంభంలో బెత్లెహేం చేరీరని చెప్పింది. చూసారా, యవలకోత ఆరంభం, వాళ్ళు కరువులో ఉన్నారు. యవలకోత ఆరంభం అంటే చాలా సమృద్ధి అయిన సమయం, ప్రథమ ఫలాల పండుగ సమయం. అది సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది, పంట కోత జరుగుతూ ఉంటుంది. అంటే ఆ కరువులో నుండి సమృద్ధి అయిన సమయంలోకి దేవుడు వారిద్దరిని నడిపించినట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే 2వ అధ్యాయంలో రూతు వస్తుంది. రూతు ఏమంటుందంటే నయోమితో, ఇదిగో నేను ఎవరి కటాక్షం పొందుకుంటానో నేను వెళ్ళి ఆ పొలంలో పరిగి నేర్చుకుంటాను అని చెప్పి అంటది. పరిగి ఏరుకోవటం అంటే ఏంటంటే ఒకసారి తీయండి లేవీకాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు. సరే, పంట కోత అంతా అయిపోతుంది. ఆ పొలం గట్టులు లేదా పొలం మంచుల్లో ఆ ధాన్యాన్ని కొంచెం విడిచిపెట్టేవారు అంటారు. అది ఎవరికి? పరదేశులకను బేదలకని చెప్పి అంటున్నాడు. అదే పరిగి ఏరుకోవటానికి ఇక్కడ రూతు ఇక్కడ సిద్ధమైనట్టు మనం చూస్తాము. నయోమితో అంటది, నేను ఎవరి కటాక్షం పొందుకుంటానో నేను వెళ్ళి ఆ పొలంలో పరిగెరుకుంటాను అన్నప్పుడు దేవుడు చాలా చక్కగా ఆ సమయంలో బోయాజు పొలంకు నడిపిస్తాడు. బోయాజు తన పొలంలో పనివాడిని పెట్టాడు. అదే సమయంలో రూత్ ఎప్పుడైతే ఆ పొలంలోకి వస్తుందో అదే సమయంలో బోయాజు కూడా బెత్లెహేం నుండి వచ్చినట్టు మనం చూస్తున్నాము. మన బోయాజు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు ఈ వాక్యం అర్థం చేసుకోవాలండి. బోయాజు కూడా బెత్లెహేంలోకి పొలంలోకి వచ్చాడు, రూత్ అదే పొలంలోకి వచ్చింది. బోయాజు అడుగుతున్నాడు పనివాడిని, ఈ చిన్నది ఎవరంటే అప్పుడు చెప్తున్నాడు, ఈ చిన్నది నయోమి కోడలు, మోయాబు దేశం నుండి వచ్చింది అని చెప్పి అన్నాడు. పరిగెరుకుంటానంటే నేను అనుమతి ఇచ్చానని చెప్పి ఆ పనివాడు బోయాజుకి మంచి సాక్ష్యం చెప్పినట్టు అక్కడ చూస్తున్నాము. ఆ తర్వాత బోయాజు అంటాడు 8వ వచనంలో, నా కుమారి అంటున్నాడు. అంటే వాస్తవంగా రూతు అన్యురాలు, అంటే మోయాబు దేశం నుండి వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారం మోయాబీలు 10 తరాల వరకు ఇజ్రాయెల్ సమాజంలో చేరకూడదు, కలవకూడదు అని చెప్పి ఒక నియమం ఉంది. అది వేరే స్టోరీ, అదేం చెప్పనప్పుడు నేను. కనుక ఏంటంటే నా కుమారి అని చెప్పి ఒక నూతన గుర్తింపు ఇస్తున్నాడు అక్కడ బోయాజు. నా కుమారి, నీకు ఏమంటున్నా అంటే నువ్వు ఈ చేను కోయేవారు ఉన్నారు, వారు పంట కోత చేస్తుండగా, వాళ్ళు పరిచయం చేస్తుండగా నువ్వు వారిని వెంబడించు, వారు వదిలేసిన ధాన్యాన్ని నువ్వు సమకూర్చుకొని చెప్పి అక్కడ బోయాజు రూతుతో చెప్తున్నాడు అనమాట. అంత మాత్రమే కాదు, ఇగో ఇక్కడ నీకు దాహం వేస్తే ఇక్కడ నీరుంది, గిన్నె నీళ్ళు కాదు, నువ్వు కొండల ఎద్దుకు వెళ్ళి సమృద్ధిగా నువ్వు నీరు తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీకు ఇక్కడ భోజనం ఉంది, నువ్వు పనికత్తుతో కూర్చొని భోజనం కూడా చేయొచ్చు అంటే సహవాసం ఇస్తున్నాడు. వాస్తవంగా తను కలవకూడదు అన్నిరాలు, కానీ ఇక్కడ బోయాజు ఏంటంటే సహవాసం ఇస్తున్నాడు. కనుక నువ్వు భోజనం సమయంలో వచ్చి పనికత్తుల దగ్గర భోజనం చేయొచ్చు అని చెప్పి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా అంటున్నాడు, ఇదిగో నువ్వు యవన ప్రాయంలో ఉన్నావు కనుక నేను యవనస్తుని తాకకుండా ముట్టకుండా నేను ఆజ్ఞాపించున్నాను, నువ్వు ఈ పొలంలో సురక్షితంగా ఉంటావు, నువ్వు భద్రంగా ఉంటావు అని చెప్పి బోయాజు రూతుతో అంటున్నాడు. కనుక నువ్వు వేరొక పొలంలోకి వెళ్ళమాకు, నువ్వు ఇదే పొలంలో నిలకడగా ఉండి నీ ధాన్యాన్ని నీ పరిగి నువ్వు సమకూర్చుకొని చెప్పి బోయాజు రూతుడలా ప్రేమ చూపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఈ పొలం దాటి నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు నీ విమోచనం కోల్పోతావు అని చెప్పి అక్కడ బోయాజు రూతుతో చెప్తున్నాడు. ఇందులో కూడా ఏంటంటే దేవుడు మనందరికీ ఒక పాఠం ఉంచాడండి. దేవుడు మనం ఏ సంఘంలో అయితే ఉంచాడో, ఏ పరిచయ నిమిత్తం అయితే ఉంచాడో మనం అదే పరిచయలో ఫలించాలని చెప్పి దేవుని చిత్తమై ఉంది. ఎందుకంటే పొలం సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎవరున్నారు ఈ పొలంలో, ఈ సంఘంలో? చేనుకోయేవారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. వారు వాక్యం ప్రకటించుండగా నువ్వు వారిని వెంబడించు, వారు సరైన దిశలో నీ దేవుని దగ్గర నడిపిస్తారు, సరైన విధంగా నేను విశ్వాసాన్ని బలపరుస్తారు. కనుక నువ్వు చేనుకోయేవారు అంటే సేవకులు మనందరం వెంబడించాలి. సంఘంలో మనం ఉన్నాము, మన సేవకులను వెంబడించాలి. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు, ఇక్కడ నీరు ఉందని చెప్పుకున్నాడు.
నీరు వాక్యానికి సాదృశ్యం ఉంది. సమృద్ధి అయిన వాక్యం మన మందిరంలో ఉంది కనుక నువ్వు ఈ పొలంలోనే ఉండు, మనందరం ఈ సంఘంలో ఉండాలని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభురాత్రి భోజనం ఉంది, భోజన కాల సమయంలో సహవాసం ఉంది. నువ్వు వేరుగా కూర్చోక్కలేదు, నువ్వు అన్యురాలని చెప్పి నువ్వు దూరం ఉండక్కలేదు, నువ్వు పనికొత్తలతో భోజనం చేయొచ్చు. మనకు అంటే విశ్వాసులుగా మనందరం ఒక సహవాసం కలిగి ఉంటాం కనుక ఈ సహవాసంలో మనం ఉండాలి. ప్రభురాత్రి భోజనం ఉంది, అంత మాత్రమే కాదు. ఇందాక ఏమన్నాడు, నేను పనివారికి ఆజ్ఞాపించున్నాను, యవనస్తులకు ఆజ్ఞాపించానని తాకకూడదు ముట్టకూడదు అని చెప్పి. ఎందుకంటే మనం ఎప్పుడైతే విశ్వాసం ఎదుగుతూ ఉంటామో, దేవుని వాక్యంలో బలపడుతుంటామో, శోధనలు వస్తుంటాయి మనకి, లేదా అపవాద శక్తి మనం తాకుతూ, వీటన్నిటి నుంచి కాచి కాపాడటానికి నా దూతలకు నేను ఆజ్ఞాపించున్నాను కనుక మీరు వేరొక పొలంలోకి వెళ్ళమాకండి, వేరొక సంఘంలోకి వెళ్ళమాకండి. ఈ సంఘంలో నీకు రక్షణ ఉంది, సంరక్షణ ఉంది, నీకు భద్రత ఉంది అని చెప్పి అంటున్నాడు. ఈ సంఘం దాటి, ఈ దేవుని సంఘం దాటి మనం వెళ్తే కనుక దుష్టుల సంఘం కూడా ఉందని చెప్పి మన కీర్తనలు 26:5 చూడొచ్చు. కనుక మన దేవుడు ఏ సంఘంలో అయితే ఉంచాడో ఆ సంఘంలో మనం ఉంటే కనుక మనం ఫలించేవారుగా ఉంటాము. ఈ సందర్భంలో మీరు దేవుడిని ఎలానే స్తుతించవచ్చు, ఆయన ప్రేమ గలవడం అని చెప్పి స్తుతించవచ్చు, లేదా ఆయన మన సంరక్షణ. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక 15-16 వచనం వస్తారు చదవండి సిస్టర్. ఇక్కడ రూతు పరిగెరుకుంటుంది, ఆ పని ఇంకా సంపూర్ణం అవ్వలేదు, ఆ కృప దేవుడు తనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడు, తన మధ్యను కూడా ఏరుకొని వచ్చని చెప్పి అంటున్నాడు. పనుల మధ్య అంటే పంట కోత అయిపోయింది, అది యజమాని ఆస్తి అయిపోయింది, ఆయన సొమ్ము అయిపోయింది. తన సొమ్ములో నుండి అంటే తన ఆస్తిలో నుండి, తన సమృద్ధిలో నుండి ఇంకా పరిగి అందించేవాడుగా ఉన్నాడు. అంటే కృపగల దేవుడుగా ఉన్నాడు. కృప వెంబడి కృప అనుగ్రహించగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాము. పిడికిలు పడవేయమని చెప్పి అంటాడు. పిడికిలు పడవేసి అంటే రూతు కష్టపడుతుంది, న్యాయంగా కష్టపడుతుంది, తన ఆత్మగౌరవం దెబ్బతినకుండా పనిచేసిన దాన్ని పనిచేసినట్టు ఉంచుతాడు. కానీ తనకి ఇంకా పరిగి అందే విధంగా పిడికిలు పడవేయండి అని చెప్పి తను చెప్పి కృప వెంబడి కృప ఇక్కడ రూతు పొందుకున్నట్లు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మనం కూడా ఏంటంటే దేవుని కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎవరికోత ఆరంభంలో వాళ్ళు తీసుకొని ఇచ్చారు, అది దేవుని కృప. సరైన సమయంలో బోయాజు పొలంలోకి వచ్చింది రూతు, అది ఆయన కృప. ఆ తర్వాత ఏంటంటే పిడికిలు పడివేసి ఇంకా పరిగి దొరికే విధంగా ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటంటే కృప వెంబడి కృప రూతు పొందుకుంటుంది. అంత మాత్రమే కాదు, 2:23 చూస్తే ఎవల కోతయు గోధుమల కోతయు అని చెప్పి అంటున్నాడు. ఎవల కోతలో పరిగేరుకుంది, అది ఇంకా సంపూర్ణం కాలేదు, కానీ తీసివేయలేదు పనిలో నుంచి, లేకపోతే పొలం నుండి పంపించవేయలేదు. గోధుమల కోతలో కూడా పరిగేరుకునే అవకాశం అక్కడ బోయాజు రూతుకు కల్పిస్తున్నాడు. అంటే ఏంటంటే కృప వెంబడి కృప తను పొందుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఏ పొలంలో అయితే పరిగేరుకుందో రూతు అదే పొలం యజమాని సంపాదించుకుందిగా ఉంది. కనుక దేవుడు ఏంటంటే మన జీవితంలో కృపగల దేవుడుగా ఉన్నాడు, కృప వెంబడి కృప మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 1:16. కృప వెంబడి కృప మన దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు, తర్వాత మన సంఘ సహవాసాన్ని అనుగ్రహిస్తున్నాడు, పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, నిత్యజీవం అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయంగా ఆయన మనకి కృప వెంబడి కృప అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. భౌతికంగా కూడా ఏంటంటే మన జీవితాల్లో ఆశీర్వాదాలు పడవేసేవాడుగా ఉన్నాడు. మన అర్హత లేని కృప మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మొన్న కూడా చిన్న సాక్ష్యం చెప్పారు పాస్టర్ గారు, థర్మోడైనమిక్ సబ్జెక్ట్ నాకు 5 మార్కులు కావాలని చెప్పన్నారు. ఎవరిస్తారు? దేవుడు ఏంటంటే ఒకసారి మన జీవితం మన కష్టం కాదు, మన భక్తి కాదు, కానీ ఆయన సొంత ఉదారతను బట్టి మనకి ఆయన ఆశీర్వాదాలు మన మార్గంలో ఆయన పడవేసేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు కృపగల దేవుడు అని చెప్పి ఈరోజు స్తుతిద్దాం. చివరిగా నేను ఒక చెప్పి ముగించేస్తాను. ఈ 22వ అధ్యాయం, ఈ రూతు ఏం చేస్తుంటే ఆ పరిగంతా ఏరుకుంది. 17వ వచనం చివరి చూస్తే తూముడు ఎవలాయన అని చెప్పింది. ఆ తూముడు ఎవరు తీసుకొని ఇంటికి వెళ్ళింది. నయోమి చూసింది, అది దాదాపు 10 రోజుల కష్టం. 10 రోజుల కష్టం ఒక రోజునే సంపాదించుకుంది. నయోమికి అర్థమైపోయింది ఎవరో విమోచన కన్ను పడింది అని చెప్పి. అప్పుడు అడుగుతుంది, నువ్వు ఈ దినం ఏ పొలంలో ఎరుకున్నావంటే బోయాజు పొలం అని చెప్పి రూతు అంటుంది. అక్కడ 20 వచనం ఒకసారి చదవండి సిస్టర్. ఆ రోజుల్లో ఎవరి పొలమైనా విడిపించాలన్నా, లేకపోతే ఎవరు స్థలం విడిపించాలంటే 3 అర్హతలు ఉండాలండి. ఒకటి సమీప బంధువుడై ఉండాలి, ఇంకొకటి ఏంటంటే విడిపింపగల శక్తి ఉండాలి. 2:20లో మనం చూస్తే కనుక విడిపింపగల శక్తి ఉండాలి. తర్వాత ఏంటంటే ఆ ఇష్టపూర్వకంగా విడిపించాలి, అంటే బలవంతం ఉండకూడదు. 3వ అధ్యాయం 13వ వచనం చివరిలో మనం చూడొచ్చు. కనుక సమీప బంధువుడు ఉండాలి, విడిపించగల శక్తి ఉండాలి, ఇష్టపూర్వకంగా విడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా నీ కొరకు నా కొరకు ఆయన విమోచకుడుగా ఈ భూమికి వచ్చినట్లు మనం చూస్తున్నాము. ఆయన సమీప బంధువుడుగా ఎలా ఉన్నాడో ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 14-15 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, ఆయన పరిమితులు లేనివాడుగా ఉన్నాడు. కానీ మన గురించి ఏంటంటే ఆయన తనకు తాను పరిమితి చేసుకొని ఒక శిశువు రూపంలో ఈ భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. అంటే రక్త మాంసాలు కలిగిన వాడుగా, ఒక సమీప బంధువుగా నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. అంతేకాదు విడిపింపగల శక్తి అని చెప్పి మనం అనుకున్నాము. మనం చూస్తే ఆయన అమూల్యమైన రక్తంతో ఆయన మనం విమోచించినట్లుగా మనం
మొదటి పేతులో చూస్తాం 1:19 కనుక ఏంటంటే బోయాజు ఏమాత్రం వెండి బంగారం లేదా ద్రవ్యంతో విడిపించుంటాడు నయోమి పొలాన్ని, కానీ యేసుక్రీస్తు ప్రభు మెటుకు నిన్ను నన్ను మెటుకు తన అమూల్యమైన రక్తంతో ఆయన విమోచించిన వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇష్టపూర్వకంగా విడిపించాలి కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా మన యోహాను సువార్త 10:18 చూస్తే కనుక నా ప్రాణం నా అంతటి నేనే పెట్టించున్నాను అని చెప్పి అంటాడు. అంటే ఎవరి బలవంతం లేదు, ఆయన తన ఇష్టపూర్వకంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు విమోచించిన దేవుడు అన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే నయోమి చెప్తుంది ఈ విధంగా, ఆయన సమీప బంధువు నువ్వేం చేయాలో అని నయోమి రూతుకి చెప్తుంది. ఆ ప్రకారమే రూత్ ఏంటంటే బోయాజ్ దగ్గరికి వస్తుంది. 3వ అధ్యాయంలో చూస్తే కనుక బోయాజ్ దగ్గరికి వస్తుంది. బోయాజ్ నిద్రపోతాడు, ఆ కాళ్ళ దగ్గర పడుకుంటుంది. ఆ 8వ వచనం ఒకసారి చదవండి. రూత్ వచ్చింది, ఆ బోయాజ్ కాళ్ళ దగ్గర పడుకుంది. అక్కడ మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి అని చెప్పింది. ఉలికిపడి అంటే ఏంటంటే ఏదో పీడకలు వచ్చి ఉలికిపడటం కాదండి, దేవుడు అక్కడ బోయాజ్ని ప్రేరేపిస్తున్నాడు. బోయాజ్ ద్వారా ఒక గొప్ప ప్రణాళిక ఉంది. బోయాజ్ ద్వారా చాలా గొప్ప కార్యం జరగాలి. రూతు బోయాజ్ నుండి దావీదు రావాలి, దావీదు వంశం నుండి యేసుక్రీస్తు ప్రభువు రావాలి. కానీ అక్కడ ఏంటంటే ఉలికిపడి ఏంటంటే దేవుడు బోయాజ్ని ప్రేరేపిస్తున్నాడు. అక్కడ తర్వాత చూసినట్లయితే కనుక తిరిగి చూసినప్పుడు అని చెప్పి అంటున్నాడు. దేవుడు బోయాజ్ని ఒక ఆత్మీయ మేల్కొల్పిస్తున్నాడు. అతడు చూసినప్పుడు తిరిగి చూసినప్పుడు ఏంటంటే ఒకసారి దేవుడు ఏంటంటే మనం చూడని వైపుకి మన దృష్టి మరల్చేవాడు అంటాడు. మనం ఎప్పుడూ ఒకసారి ఒకవైపే చూస్తుంటాము, కానీ ఏంటంటే మనం చూడని వైపుకి దేవుడు మన దృష్టి మరల్చేవాడు అంటాడు. ఇదిగో బోయాజు, నువ్వు రూతుని పనికత్తుగా చూస్తున్నావేమో, నీ పొలంలో పనికత్తుగా చూస్తున్నావేమో, కాదు రూతు నీ భారీగా నీ అర్ధాంగం ఉందని చెప్పి అక్కడ దేవుడు బోయాజుకి ప్రేరేపించినట్టుగా మనం చూస్తాం అనమాట. ఆ తర్వాత 9వ వచనం చివరిలో చూస్తే నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమని అంటది రూతు. బోయాజు తీసుకో, నన్ను భారీగా చేసుకొని చెప్పి రూత్ అడుగుతుంది. దానికి 12వ వచనంలో ఏమంటాడు చూడండి బోయాజు. ఇక్కడ బోయాజు చెప్తాడు, నేను సమీప బంధువు అన్న మాట వాస్తవమే, కానీ నాకన్నా ఒక బంధువుడు ఉన్నాడు, ఆయన మొదటి బంధువుడు ఉన్నాడు, ఒకవేళ ఆయన విడిపించిపోతే కనుక నేనే విడిపిస్తానని చెప్పి ఒక మాట చెప్తాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం చూస్తే బోయాజు మొదటి బంధువుని పిలిపిస్తాడు. పిలిపించి నువ్వు నయోమి పొలాన్ని విడిపించాలన్నప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం చివరిలో చూస్తే నేను విడిపిస్తానని చెప్పి అంటాడు మొదట. కానీ ఆ తర్వాత నువ్వు రూతు నుంచి ఆ పొలం పొందుకోవాలి, రూతు నుంచి నువ్వు ఆ స్థలాన్ని విడిపించాలన్నప్పుడు ఏం చెప్తాడంటే 6వ వచనంలో నేను విడిపించలేనని చెప్పి అంటున్నాడు. దాని కారణం మనం చూస్తే కనుక నా స్వాస్థ్యం నేను పోగొట్టుకుందనేమో అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ రూతు ఆ మొదటి బంధువు కనుక వివాహం అవుతే కనుక ఆ కలిగే సంతానం మహలోని వారసుడుగా పరిగణింపబడతాడు. మహలోని వారసుడుగా పరిగణింపబడతాడు కాబట్టి ఈ స్థలం ఏదైతే విమోచిస్తున్నాడో అది కూడా ఆ వారసుడికి చెందుతుంది. కనుక ఈ మొదటి బంధువు స్వాస్థ్యం మొత్తం పోగొట్టుకుంది కాబట్టి పోగొట్టుకుంటున్నామో అని చెప్పి అంటున్నాడు. నేనే విడిపించలేను కనుక నువ్వే విడిపించని చెప్పి నువ్వే విడిపించని చెప్పి ఆ మొదటి బంధువు బోయాజ్తో చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత బోయాజ్ ఏమంటాడు చూడండి 10వ వచనంలో. అంటే అక్కడ బోయాజు అందరి సమక్షంలో తను ఒప్పుకుంటున్నాడు, రూతుని నేను భారీగా స్వీకరిస్తున్నాను అని చెప్పి అందరి సమక్షంలో ఒక మాట ఇచ్చి పెళ్లి చేసినట్టు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను నన్ను విమోచించి ఆయన సంఘం ద్వారా ఆయన మనందరినీ వధువుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మన వాక్యం చెప్తుంది. ఇందుకే ఆ మొదటి బంధువు ఎవరండి? మొదటి బంధువు ధర్మశాస్త్రం సూచిస్తుంది. ధర్మశాస్త్రం మన పాప నుండి విమోచించలేకపోయింది. ఎంతసేపు నువ్వు పాపివి, నీకు శిక్ష పడాలి, నీకు ఈ నియమం ఉంది, నువ్వు ఈ బలి తీసుకొని రావాలి, ఈ అర్పణ తీసుకొని రావాలి మాత్రం చెప్పింది. కానీ ధర్మశాస్త్రం విమోచించలేని స్థితిలో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన వాడు ఉన్నాడు. కనుక దేవుడు దర్శించేవాడు అని చెప్పి ఈరోజు మనం స్తుతించాలి. ఆయన కృపగల దేవుడు, కృప వెంబడి కృప అనుగ్రహించేవాడని చెప్పి స్తుతించాలి. ఆయన విమోచకుడుగా ఉన్నాడని చెప్పి ఈరోజు మనం స్తుతించాలని చెప్పి కోరుకుంటాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.